వెల్కమ్ టు ఎంఆర్ఎన్ న్యూస్. రాష్ట్ర పౌర సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ రాబోయే 100 రోజుల్లో 1,25,00,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, ఏడాది కాలంలో 8,20,00,000 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్లు లబ్ధిదారులను పక్కన పెట్టిందని, ఇళ్లు పూర్తయినా పేమెంట్లు చేయని వారికి చెల్లింపులు చేయాలని, ఇప్పటికే ప్రారంభించిన ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. మార్గనిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తామని నేను. అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే. 5 సంవత్సరాల నుంచి కూడా ఆ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఏ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్న